అనేటివి చెప్పండి అని అడుగుతున్నాం వాళ్ళని. లాస్ట్ టైం పురుగుల వల్లే కదా అంతా బయట అంతా తీసేసినాము. 2 షీట్స్ ఎంత మాత్రం సరిపోతాయి ఏమో నాకు తెలీదు. వార్డ్రోబ్లకు అయితే సరిపోయి, ఇక్కడ రెడీ అయ్యే దగ్గరకు అయితే సరిపోతాయి. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు 5th అండ్ ఇట్స్ థర్స్డే. ఈరోజు మొత్తం నా రూమ్ అంతా డీప్ క్లీనింగ్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది, అలాగే మేము తిరుమలకి వెళ్తున్నాం కదా, అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము. యూజువల్గా ప్రతిసారి ఫెస్టివల్ టైంలో అంతా చేస్తూ ఉంటారనమాట. నా రూమ్లో లిటరలీ అసలు అట్లా కూర్చోడానికి అట్లా నిల్చోడానికి కూడా ఎక్కువ ప్లేస్ లేదు. మొత్తం అంతా నిన్న మనం చేసిన షూట్ వల్ల మొత్తం చాలా గజిబిజిగు అయిపోయిందనమాట. ఇక్కడ ఎలా పడితే ఇట్లా మొత్తం అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేయాలి. అండ్ మెయిన్ టాస్క్ ఏంటంటే, ఇవి నేను ఐకియాలో తీసుకొచ్చాను లాస్ట్ టైం. మమ్మీ దీన్ని దేవుడి రూమ్లో ఆల్రెడీ వేశారు, పెద్దేం లేవు అంటుంది. సర్లే, నేను న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, న్యూస్ పేపర్స్ కాకుండా ఇవి ఈసారి వేసి ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దాం అనుకుంటున్నాను. ఇవి న్యూస్ పేపర్స్ కంటే కొంచెం బెటర్ కదా, గ్రిప్ కూడా ఉంటుంది, ప్లస్ మేకప్ అని స్టోర్ చేసుకోవడానికి అవుతుంది. రా వచ్చాయి. అది 7 ఉండేదైతే బాగుంటానంట కదా, 7 ఉండేదైతే అక్కడ లేవు, అవే ఉన్నాయి మమ్మీ. హాయ్, సరిపోతుంది. రూమ్స్ అయితే అది సరిపోతుంది బాగా. అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది, అది నేను లింక్ ఉంటే పెడతా. చాలా యూజ్ అవుతుంది యాక్చువల్లీ డస్టింగ్ కి. బూజ్ అంతా ఉంటుంది కదా, దాన్ని దులపడానికి మంచి యూజ్ అవుతా ఉంది. ఇదైతే నీకు బాగాలేదని నచ్చలేదు అన్నావా? ఇది చూద్దాం. అంటే బరువు పెడితే ఏమైనా కూర్చుంటుందేమో మమ్మీ, నేనైతే అట్లనే అనుకుంటాను. మళ్ళీ ఎందుకు న్యూస్ పేపర్లు తెచ్చినావు? 2 షీట్సే ఉన్నాయి. ఈ 2 షీట్స్ ఎంత మాత్రం సరిపోతాయి ఏమో నాకు తెలీదు. వార్డ్రోబ్లకు అయితే సరిపోయి, ఇక్కడ రెడీ అయ్యే దగ్గరకు అయితే సరిపోతాయి. నేను ఎక్కువ తెచ్చుకోలేదు, ఎట్లుంటాయో ఏమో చూద్దాంలే అని. ఇవన్నీ పైన పెట్టేయాల మమ్మీ. ఫస్ట్ ఇవే అడ్డం, సగం అడ్డం మడిచి పెట్టాలా, దాన్ని హైట్ తగ్గుతుంది కదా. ఇది బయట పెట్టేసే. ఇవన్నీ ఏం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ తీయాలా. మొన్ననే ఇవన్నీ సర్దుకున్నాను, మళ్ళీ క్లీన్ చేయాల. చాలా డస్ట్ అంతా ఫామ్ అయి ఉంటుంది, హెయిర్ అంతా మనము ఎప్పుడైనా ఇట్లా ఫెస్టివల్స్కి డీప్ క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. నేను మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం కూడా కొంచెం పని చేద్దాం. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇలా మంత్లీ వన్స్ క్లీనింగ్ చేయడం మమ్మీకి అయితే బాగా అలవాటు. యాక్చువల్లీ నేను ప్రతిసారి ఏం హెల్ప్ చేయను అనమాట. ఈసారి సరే కొంచెం వర్క్ ఎక్కువ ఉంది కదా, త్వరగా చేసేద్దాం. ఈవినింగ్ వర్క్ ఉండింది, అందుకని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ నాకు వర్క్ లేనప్పుడు అయితే అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను దుడుస్తున్నవన్నీ మ్యాక్సిమం ఐకియాలో తీసుకున్నవే. చాలా మెంబర్స్ ఐకియాది హాల్ చేయండి, హైదరాబాద్లో ఏమేమి తీసుకున్నారు ఏంటి అని. అది నేను చేస్తాను, నాకు టైం కుదరట్లేదు. మిగతావి నేను ఆల్రెడీ స్కెడ్యూల్ చేసి పెట్టుకున్న వీడియోసే చాలా ఉన్నాయన్నమాట. సో హాల్ వీడియోస్ కొన్ని అలా. సో దాంతోపాటు ఎప్పుడైనా డెఫినెట్లీ చేస్తాను. నేను ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే గర్ల్స్కి యూజ్ అయ్యేలాంటివి ఇంకా ఏదైనా కొన్ని చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా అండర్ ప్లానింగ్, చూడాలి. ఇంకా ఈ చిన్న మొక్కలు అవన్నీ అక్కడ పెట్టింటేనే చాలా క్లాసీగా అనిపిస్తున్నాయి. అండ్ మనం అద్దం ఫిట్ చేసినప్పటి నుండి అద్దాలు క్లీన్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఐ మీన్ మిర్రర్స్. సో మిర్రర్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. అంటే మిర్రర్ క్వాలిటీ బాగుంటేనే మనకు మిర్రర్స్ తుడిచినప్పుడు అంతా నీట్గా వస్తాయి అన్నట్టు అంటారనమాట మమ్మీ వాళ్ళు. సో అన్నీ చాలా నీట్గా. ఆఫ్టర్నూన్కి అంతా నా రూమ్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే హౌస్ హెల్ప్ కూడా ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అంటే హౌస్ హెల్ప్ ఉన్నప్పటికీ మమ్మీ కూడా చేస్తూ ఉంటారనమాట పనులు అయితే.
చూసారా న్యూస్ పేపర్ వేసాను కదా, న్యూస్ పేపర్ వేసినందువల్ల ఇట్లా బ్లాక్ మార్క్స్ అన్నీ పడుతున్నాయి అనమాట. మళ్ళీ నా వార్డ్రోబ్లో అలా ఏం పడలేదు, వార్డ్రోబ్లో డ్రార్స్లో పడ్డాయి. ఎందుకనంటే మనము డ్రార్స్లో కొంచెం అదేంటి బాగా ఫోర్స్ పడుతుంది కదా దాని మీద, ఐ మీన్ వెయిట్ పడుతుంది కదా, మనం మేకప్ అన్ని పెట్టుకుంటాము, అందుకని చెప్పేసి ఆ వెయిట్కి మార్క్స్ అలాగే పడిపోయినట్టున్నాయి. అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేసింటే పర్లేదు, బాగానే వచ్చింది. అండ్ ఈ షీట్స్ అయితే మా మమ్మీ రివర్స్ వేసిందంట కింద, అందుకు మమ్మీకి అంత నచ్చలేదు. ప్రాపర్గా ఫిట్ చేసిన తర్వాత చాలా బాగా ఫిట్ అయిపోయాయి అనమాట, లోపల ప్రాబ్లం ఏం లేకుండా. కరెక్ట్గా మనం మెజర్మెంట్స్ తీసి ఎగ్జాక్ట్లీ కట్ చేయడం అంటే కొంచెం కష్టం, కానీ ప్రాపర్గానే చేశాను నేను. తర్వాత మార్కర్స్ ఉంటాయి కదా మన దగ్గర, మార్కర్స్తో మనము జస్ట్ మార్కింగ్ అలా పెట్టేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. సో ఆ మెజర్మెంట్ని తీసుకొని మిగతావన్నీ కూడా కట్ చేసి లిప్స్టిక్స్ కొన్ని, తర్వాత నా ఫౌండేషన్స్ కొన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫౌండేషన్స్ కూడా కొత్తవి తీసుకున్నాను, 2 తీసుకున్నట్టున్నాను నాయికా హాల్లో, అంటే హాట్ పింక్ సేల్ ఏదో రన్ అయింది, సో అప్పుడు తీసుకున్నట్టున్నా. చాలా చాలా మంచిగా ఉన్నాయి. అవసరమైనవి ఒక్కటే పెట్టుకుంటున్నాను, అవసరం లేనివన్నీ పడేస్తున్నాను. మీరంతే, ఎక్కువ స్టాకప్ అయిపోతే ఊరికే వేస్ట్ అనమాట. ఏది వాడాలన్న కన్ఫ్యూజన్తోనే సగం టైం అంతా అయిపోతుంది. మనకు కావాల్సినవి పెట్టుకుంటే చాలు కదా. Up my time, and I don't really break too easily, but I'm worth it, 'cause I'll slip into your dreams tonight. Oh, so give me your all. I'll take it to Mars. Oh, I'll stick like glue inside your mind. Just watch me breaking your sweat. You're falling into me, touch me. I swear you're doing. నా లిప్స్టిక్స్ చూపించండి అని అడుగుతారు కదా, ఇవే నా దగ్గర ఉన్న కంప్లీట్ లిప్స్టిక్స్ అనమాట. మా మమ్మీ తీస్తూ ఉంటే నేను పెడుతూ ఉన్నాను, అంటే తుడిచి పెట్టారనమాట ఇవేవి తుడిచాను అని. రెడ్ షేడ్స్ నా దగ్గర చాలా తక్కువ ఉంటాయి, ఇంకా అకేషనల్లీ ఎప్పుడైనా వేసుకోవడానికి. మ్యాక్సిమం అన్ని న్యూట్రల్, బ్రౌన్, న్యూడ్ షేడ్స్ ఇట్లా చాలా చాలా ఉంటాయన్నమాట. మ్యాక్సిమం దీంట్లో ఒక 10-15 ఉంటే మ్యాక్సిమం దాంట్లో అన్ని న్యూట్రల్ షేడ్సే ఉంటాయి. ఇంకా 2-3 పింక్స్ అట్లా ఉంటూ ఉంటాయి అన్నమాట. నా ఫేవరెట్ ఒకటి ఉంది నిక్స్ది, కాకపోతే అది ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాకే ఉంటూ ఉంటుంది. ఎప్పుడు దాన్ని పర్చేస్ చేయాలనుకున్నా కూడా నాకైతే కనపడదు, కానీ చాలా బాగుంటుంది చూడ్డానికి. వేసుకున్నప్పుడు కూడా చాలా మంచి పీచ్ కలర్ అనమాట అది. ఈరోజు అయితే కంప్లీట్ అయిపోతుంది అంటుంది మమ్మీ. కాకపోతే ఈ షీట్స్ ఉన్నాయి కదా, ఈ షీట్స్ ఎగ్జాక్ట్లీ కట్ చేసే అవ్వట్లేదు అనమాట, ఇట్లా ఫోల్డ్ అయిపోతున్నాయి. దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసి పెడితే ఉండట్లేదు అనమాట గ్రిప్. సో అవి అక్కడక్కడ కొంచెం అటు ఇటు అవుతున్నాయి. అదే పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేటివి అయితే నీట్గా, అంటే అది కొంచెం పేపర్ లాంటిది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. నేను ఆ లింక్సే ఇస్తాను, ఇవి ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి, గ్రిప్ అంతా బాగానే ఉంది. ఇఫ్ ఇన్కేస్ దొరికితే ఇలాంటి గ్రిప్వి లింక్ ఇస్తాను, అవి లింక్ ఇస్తాను. ప్రస్తుతానికి నా లిప్స్టిక్స్ ఇవి అరేంజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఒక కాఫీ మరకైందనమాట. ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు కెమెరాలో, ఇక్కడ లైట్గా. సో నేను అది పెట్టుకుంటాను, అది దాన్ని ఏమంటారు, సంథింగ్ కాఫీ పెట్టే దాని కింద పెడతారు కదా, సో అది ఉంది. మరి ఎప్పుడో బై మిస్టేక్ పెట్టేసినట్టున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే నా రూమ్లో నేను కాఫీ కూడా తాగాను, గ్రీన్ టీ మార్క్, అది గ్రీన్ టీ మార్కే డబల్ టైం పడి అట్లా కాఫీ లాగా అయింది. ఇంక కొంచెం ఉందన్నమాట, లోపల కూడా సర్దుతుందో లేదో నాకు తెలీదు. డ్రెస్సెస్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. మేబీ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ అంటే అన్నీ చేస్తుంది అనుకుంటా. చూద్దాం, వెయిట్ చేస్తున్నాం. మమ్మీ వచ్చి తుడిచిస్తే నేను పెట్టేస్తాను. తుడిచే పని కష్టం. వాళ్ళు అటు సైడ్ రూమ్లోకి వెళ్ళారు. నా రూమ్లో పైన మొత్తం ఉంది కదా, దాంట్లో ఎక్స్ట్రా బ్యాగేజెస్ అన్నీ ఉన్నాయి. సో అవి తీసి అటు సైడ్ పెడదామని వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ వర్కింగ్. I'll slip into your dreams tonight. Oh, so give me your all. I'll take it to Mars. Oh, I'll stick like glue inside your mind. Just watch me breaking your sweat. You're falling.
like glue inside your mind. Just watch me breaking. You're sweet. You're falling into me, touch me. I swear you would do anything that I want. So keep us awake till the dawn. Baby, feel free. I wanna make you sweat on me. నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ రెడీ అయిపోయాను. లిటరలీ 20 minutesలో రెడీ అయ్యాను. ఎందుకంటే ఇంకొక 10 minutes కూడా లేదు, యాక్చువల్లీ 8 minutesలో నాకు ఒక మీటింగ్ ఉందన్నమాట క్రియేటివ్ టీమ్తో. అంటే దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు యూట్యూబ్. నేను ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తాను కదా, ముందైతే ఇంకా మంచిగా చేసేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి, అంటే ఫ్రీలాన్సింగ్కి నాకు అంత టైం దొరకట్లేదు అనమాట. కానీ ఈ మంత్లో కొన్ని ఉన్నాయి చేసేటివి. నాకు ఆ డెడ్లైన్స్ అన్నీ కంప్లీట్ చేసేయాలి. అది యూట్యూబ్ మేనేజ్ చేయాలి, ప్లస్ ఇది కూడా మేనేజ్ చేయాలి. ఈరోజు ఇది నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. 11:30కి స్టార్ట్ అయితే 12కి అంతా క్లోజ్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, హోప్ దిస్ గోస్ వెల్. అసలు ఇంకా ర్యాండమ్గా త్వరగా రెడీ అయిపోయాను, టైం లేదు అని చెప్పేసి. నేను మీటింగ్ ఉన్న సంగతే మర్చిపోయాను అనమాట. ఎందుకంటే మనకు ఇంకా అలవాటు అయిపోయింది మార్నింగ్ ఇంకా లేవడం. యూజువల్గా నేను ఇంకా ఇంట్లోనే వీడియోస్ అన్నీ షూట్ చేస్తూ ఉంటా, వర్క్ ఏదైనా ఉంటే చేసుకుంటా కదా. ఈరోజు కంప్లీట్లీ మర్చిపోయా. ఈరోజు అంతా రెస్ట్ మోడ్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యా అనమాట. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ ముందే ప్రీ షూట్ చేసుకొని పెట్టుకున్నాను, లేట్ అవ్వకూడదు అని చెప్పేసి. సో ఇప్పుడు మనకు టైం అవుతుంది. నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైనా ఉంటే చూసుకుంటూ ఉంటాను. ఐ విల్ సీ యూ గైస్ ఆఫ్టర్ ద మీట్. I won't make it easy for you now. You got 2 minutes of my time, and I don't really break too easily, but I'm worth it, 'cause I'll slip into your dreams tonight. Oh, so give me your all. I'll take it to Mars. Oh, I'll stick like glue inside your mind. Just watch me breaking. You're sweet. You're falling into me, touch me. కరెక్ట్గా 10 minutesలో కంప్లీట్ అయిపోయింది. కొన్నిసార్లు యాక్చువల్లీ చాలా త్వరగా అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడైతే ఫటాఫట్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన కీ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, అవన్నీ మనతో షేర్ చేసుకున్నారు. నేనైతే లిస్ట్ రాసి పెట్టుకున్నాను. అవి మనం ఎప్పుడు డెలివర్ చేస్తామో ఏంటో మనకు కూడా తెలియదు అనమాట. సో వీ హ్యావ్ ఎ డెడ్లైన్. ఆ డెడ్లైన్ లోపల మనం వర్క్ చేస్తాము. కానీ నేను కన్ఫర్మేషన్ వెంటనే ఇవ్వను, ఎందుకంటే మనం కూడా డేట్స్ స్కెడ్యూల్స్ అన్నీ చూసుకోవాలి కదా. నాకు తెలిసి ఫ్రీలాన్సర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఈవినింగ్ లోపల చెప్తాను అన్నట్టు చెప్పాను అనమాట. సో చూద్దాం, ఇంకా మనకు చాలా టైం ఉంది కాబట్టి తర్వాత అయినా చెప్తాను. కానీ ఇట్ వాజ్ ఎ రియలీ స్మూత్ మీటింగ్. ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నేను ఎయిర్పోర్ట్స్ పెట్టుకోలేదు. నా వాయిస్ యాక్చువల్లీ ఆడిబుల్గా లేదనమాట వాళ్ళకి. ఇప్పుడు నేను కిందికి వెళ్తున్నాను. నా రూమ్లో వర్క్ అంతా త్వరగా కంప్లీట్ చేసేయండి అని చెప్పాను, ఎందుకంటే నాకు మీటింగ్ ఉందని వాళ్ళకి చెప్పాను. పాపం మమ్మీ ఫస్ట్ మార్నింగే నా రూమ్లో వర్క్ కంప్లీట్ చేసింది అనమాట. అసలు లిటరలీ నేనైతే అదేంటి ఆన్ కూడా చేసుకోలేదు, దాన్ని ఏమంటారు ఏందో అసలు ఇంట్లో ఉండి టర్మ్స్ కూడా మర్చిపోయాము. వీడియో మోడ్ ఆన్ కూడా చేసుకోలేదు, వీడియో మ్యూట్లో పెట్టి ఆడియో ఒకటే ఆన్ చేసుకున్నాను. లిటరలీ అందరూ అదే చేశారు. మమ్మీ ఏం చేస్తుంది నాకు తెలిసి పైన రూమ్ అంతా నిన్న క్లీనింగ్ అయిపోయింది కదా, ఈరోజు కింద చేస్తుంది అనుకుంటా బెడ్రూమ్లో. ఏం చేస్తాను? చికెన్ తెచ్చినారు, ఆడ పన్నీర్స్ పెట్టొచ్చి మళ్ళీ చేస్తాను. అవునా, అవి చేస్తానవా? గ్రిల్ రోజు గ్రిల్ అనుకోలేదు. ఏం చేస్తాను? గుంటూరు చికెన్ కర్రీ చేసేస్తాను. దాని రెసిపీ ఉంది ఆల్రెడీ, అయిపోయింది నా మీటింగ్. అవునా, 11:30 స్టార్ట్ అయింది, 10 minutesకి అయిపోయింది కరెక్ట్ గా. అవునా, ఏం పాపా ఇంకేం లేదబ్బా, ఊరికే ఇంకా త్వరగా రెడీ. స్నానం చేసినాను కానీ ఏం వీడియో ఆన్ చేసుకోలేదు. వాళ్ళు చేసుకుంటే నేను చేసుకుందాంలే అనుకున్నా, వాళ్ళు చేయలేదు, నేను చేయలేదు. దీనికి త్వరగా రెడీ అయిపోయినా అనుకుంటే. అంటే కొన్నిసార్లు వాళ్ళు చేస్తారనమాట, అప్పుడు మనము చేస్తే బాగుంటుంది. సో ఈసారి వాళ్ళు చేయలేదు, మనం కూడా చేయలేదు, ఓన్లీ ఆడియో. త్వరగా కంప్లీట్ అయిపోయింది మీటింగ్ అయితే 10 minutesలో, ఈజీగానే అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే నాకు లిటరలీ ఏం ప్లాన్స్ లేవు. చూద్దాం, ఏమన్నా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే
మా మమ్మీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి దీంట్లో బ్యాటరీ అయిపోతుంది. అదే కింద ఎక్కడో ఉంది, నేను పైన ఎదిగినా మమ్మీ కనిపించలేదు నాకు బ్యాటరీ. ఈ రూమ్లో క్లీన్ చేస్తున్నారా మీరు? అదే ఉంది, ఈ రూమ్ క్లీనింగ్ కదా, ఈ రూమ్ క్లీన్ చేస్తున్నారు కదా. అవునా, ఇక్కడ అంతా చేస్తానావా? ఏమో ఎంత వీలైతే అంత కిటికీలు. సడన్ గా మనం ఈ రోజు నర్సరీకి వెళ్తున్నాము. యాక్చువల్ గా అనుకున్నాను, నేను మొన్ననే మీతో అన్నాను కదా, కాకపోతే ఇంత త్వరగా వెళ్తామని తెలియదు అనమాట. మా మమ్మీ అసలు చూద్దామని, అంటే మా మమ్మీ అసలు ఎందుకులే అంటుందేమో అనుకున్నా, సర్లే పోదామనింది. సో మేం కాకుండా ఇంక పిన్ని కూడా నేను వస్తాను, నేను చెట్లు తీసుకుంటాను అనింది అనమాట. సర్లే అని చెప్పేసి వెళ్తున్నాము. నాకు తెలీదు అడ్రస్, మా మమ్మీకి తెలిసింది ఒకటి ఉంది కానీ దానికంటే గూగుల్లో ఇంకొంచెం మంచిది కనపడింది. సో అక్కడికి వెళ్దాం అనుకుంటాను. మా మమ్మీ అది కూడా తెలిసి నాకు, నేను చూసినా అంటే ఎంతకైనా మంచిది అని చెప్పేసి నేను సేఫ్టీకి గూగుల్ మ్యాప్ పెడదాం అనుకుంటున్నాను. లేదు అదే లేదు, ఈడ మన షాప్ దగ్గర మన అజిత్ ప్లాటేషన్ కాడ అయితే తెలుసు. అవునా, అజిత్ అది నేను చూపిస్తే ఏమన్నాడంటే, అది కాదులే మన దగ్గర ఉండేది చిన్నది, మన సైడ్ దగ్గర ఉండేది చిన్నది, ఇంకా పెద్దది ఉంది కదా, ఇది పెద్దది కనిపించింది గూగుల్లో అయితే. మరి ఫొటోస్ అట్లున్నాయో అక్కడ నిజంగానే ఉందో నాకు తెలీదు. ఒకవేళ అక్కడ చూద్దాము త్వరగా, టైం వేస్ట్. లోపల ఉండేటివి ఏమన్నా బాగుంటే చూస్తాం, లేకపోతే లేదు. నాకు పెద్దవి కావాలన్నమాట కొంచెం, అదే లోపల బతకాలి కదా. అదే వాళ్ళు అడగాల లో మెయింటెనెన్స్ కి ఏవి బాగుంటాయి అని చెప్పేసి, ఎందుకంటే నేను మెయింటైన్ చేయలేను దాన్ని. మళ్ళీ సీట్ బెల్ట్ వేసుకుంటా, పిన్నిని ఇప్పుడు ఎట్లా పికప్ చేసుకోవాలి కదా, అక్కడ ఒకేసారి వేసుకుందామని. ఇంకా నా స్నాక్స్ కూడా తినలేదు, ఇదిగోండి అట్లానే పెట్టుకున్నా. నాకు లేస్తుంది, నాకు మళ్ళీ కాఫీ కూడా తాగలేదు అందుకు. సో వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇప్పుడు, ఇంకా పిన్నిని పికప్ చేసుకోవాలా. నేనేమో 4K లేసిన, రెడీ అయినా. అంటే మాది ఇల్లు క్లీన్ చేస్తా అంటే అయిపోయాక అట్లే స్నానం చేసేసి రెడీ అయినా. స్నానం చేసి రెడీ అయింది. నేనేం చేసినా అంటే బాగా పడుకొని నిద్రపోయినాను అనమాట, అది ప్రాబ్లము. సో నేను పడుకున్నాను, ఫోన్ సైలెంట్ లో పెట్టేసిన. నేను ఫోన్ సైలెంట్ లో పెట్టింటే నాకు తెలియకపోయింది. ఫోన్ సైలెంట్ లోనే ఉంటుంది మాక్సిమం నాది. పడుకుంటాదని చెప్పేసి నేను అదే పనిగా సైలెంట్ లో పెట్టేస్తాను అనమాట, నార్మల్ టైంలో లాగా కాకుండా. అప్పుడే రెడీ అయిపోయింది పిన్ని. గ్యాప్ తీసుకొని ఇది ఒకటే, నా ఒక్క బిస్కెట్ కంప్లీట్ చేస్తే పోతాను. నేను నర్సరీకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వెళ్ళిందే లేదు ఇంతవరకు. ఎప్పుడైనా మమ్మీ వెళ్ళి బయట ఇంతకుముందు అంతా గార్డెన్ అట్లా ఉండేది కదా, మమ్మీనే వెళ్ళి మొత్తం అంతా తీసుకొచ్చేవాళ్ళు. నేను ఫస్ట్ టైం వెళ్ళాలి కదా, ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. దాంతోపాటు పక్కనే టెంపుల్ ఉన్నట్టుంది, రాముడి గుడి. దాంట్లోంచి వచ్చే మ్యూజిక్ కావచ్చు, చిన్న చిన్న బర్డ్ సౌండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండింది అనమాట వెళ్ళిన వెంటనే. అండ్ ఈ ట్రీ ఒకటి, ఈ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను. నాకు నేమ్స్ అస్సలు తెలియదండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను తీసుకున్నవి నేను బతికించుకుంటే చాలు అన్నట్టు అనమాట. అండ్ కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్, కొన్ని ఇండోర్ ప్లాంట్స్. మ్యాక్సిమం అన్ని ఇండోర్ ప్లాంట్సే తీసుకున్నాము. నేను కానీ మమ్మీ కానీ అస్సలు అనుకోలేదన్నమాట ఇన్ని కొంటామని కూడా. అక్కడ యాక్చువల్లీ చిన్న చిన్న ర్యాబిట్స్ ఉన్నాయి. నేను దాంతో కాసేపు అటు ఇటు ఆడుకుంటుంటే మమ్మీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకో ఏది కావాలో అనింది. సో ఈ చెట్లలో మనకు ప్లస్ ఏంటి అంటే, ఇందాక చూపించాను కదా, అవి అన్నీ అంటే ట్రాన్స్పోర్ట్లో మనకు కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా. సో వాటిని అక్కడ కట్ చేస్తే మళ్ళీ ఈజీగా గ్రో అవుతాయి అన్నమాట. నేనైతే ఇవి రోజెస్ అట్లాంటివి ఏం తీసుకోలేదు, పిన్ని తీసుకున్నారు. నాకు భయం అనమాట, ఈ రోజెస్ అవన్నీ ఇంట్లో పెట్టామనుకోండి ఊరికే పురుగులు వస్తూ ఉంటాయి అని చెప్పేసి. ఈజీ మెయింటైన్ ఏ ఉంటే అవి అయితే తీసుకోవడం జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. పిన్ని కూడా తీసుకున్నారు, ఒక 10 వరకు తీసుకున్నారు. మేము ఒక 20 వరకు తీసుకున్నట్టున్నాము. అవి ఏంటి అనేది మీరు నెక్స్ట్ బ్లాగ్లో వెయిట్ చేయాలి. ఈ బ్లాగ్ చాలా పెద్దగా అయిపోయింది అనమాట, అందుకని చెప్పేసి నేను దీన్ని కట్ చేశాను. అంటే గార్డెనింగ్ అంతా నెక్స్ట్ బ్లాగ్లో చేశాను టైం కుదరక. సో చూడండి, ఓకేనా.
అక్కడ చాలా చాలా ఉన్నాయి కదా, మేము కూడా కన్ఫ్యూజ్ అయిపోయాము. సిరామిక్వి చాలా బాగున్నాయి, అంటే వాజెస్ చాలా బాగున్నాయి అన్నమాట. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం స్పేషియస్గా ఉంటేనే చెట్లు బాగా బతుకుతాయి అని చెప్పారు. సో చిన్నవి తీసుకోవడం అసలు మీనింగ్ అనిపించలేదు. అంటే మనం లుక్ కోసం వెళ్ళామనుకోండి, లుక్ కోసం సిరామిక్వి తీసుకుంటే సరిగ్గా రావు, కొంచెం స్పేస్ ఉండాలి అనేసరికి మేము కూడా నార్మల్ పాట్స్ వస్తాయి కదా ఇప్పుడు ప్లాస్టిక్వి, కొంచెం మట్టి దానిలాగా ఉంటాయి. సో అవి అమ్ముతుంటే వాళ్ళే మాకు మొత్తం సాయిల్ అంతా వేసి ఇచ్చారు. నార్మల్గా నర్సరీస్లో ఎక్కువ సాయిల్ మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది, కాకపోతే వాళ్ళతోనే పెట్టించుకుంటే ఇంకా బెటర్ అనేది నా ఫీలింగ్. Slip into your dreams tonight. So give me. ఏమేమి తీసుకుంటున్నావు? నేను మాస్క్ దిల్లా మాస్క్ అంటే ఎవరు లేరని మాస్క్ తీస్తాము. మళ్ళీ ఇంతలా ఉంటాయంట గుండు మల్లెలు, అవి తీసుకున్నాను. ఇంకోటి అది చెట్టు పేరు ఎంతో మంచిగా ఉందబ్బా, మనోరంజని బయట పెట్టడానికి. పింక్ రోజ్ కలర్ తీసుకున్నాను, ఎల్లో తీసుకున్నాను. మేమైతే లిటరలీ అసలు పురుగులు రానేటివి చెప్పండి అని అడుగుతున్నాం వాళ్ళని. లాస్ట్ టైం పురుగుల వల్లే కదా అంతా బయట అంతా తీసేసినాము. సో చూడాలి, బాగున్నాయి, చాలా బాగుంది ఇక్కడ. శ్రీ వెంకటేశ్వర నర్సరీ అన్నమాట, మనకు కళ్యాణ్ దుర్గం రోడ్ లో వస్తుంది. పింక్ ఉంది చూసి అందరం తీసుకుంటావా? అక్కడ చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఒక 5 వరకు తీసుకుంటాను లోపల పెట్టడానికి. బాగా వస్తాయి కదా ఇవి. తాత వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కూడా ఉన్నాయి ఇవి. యాక్చువల్గా ఇండోర్ ప్లాంట్ నా రూమ్లోకి ఒకటే అనుకొని వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మీ ఒక 5-6 అట్లా తీసుకుంటా ఉంది. మందారమే అది, ఇంకా మొగ్గలోనే ఉంది, అది పెరగలేదు. అడగాలి ఒకసారి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. టిల్లో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ అక్కడ లైక్ ఉంటుంది కదా, లైక్ చేసేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా, ఫస్ట్ టైం చూస్తున్నా, బ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి ఆల్ అని టర్న్ ఆన్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ది ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఏ బ్లాగ్ పోస్ట్ చేసినా అది మీ వరకు వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేశారో. ఇప్పుడు సబ్స్క్రైబ్ గంట కొట్టిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. So today's post notification shout out goes to Nandini Nandu 1111 and Pushpita Raghu garu and Prasanna garu. Thank you so much for subscribing andi. నాకు తెలిసి ప్రసన్న గారిది ఏదో పెద్ద నోటిఫికేషన్ వచ్చింది, చూద్దాం. సో వాళ్ళ మమ్మీ గారిది August 15th నా బర్త్డే అంట. సో ఆంటీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రసన్న గారి సైడ్ నుండి మీకు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog అందరికీ, అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ vlog. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ guys. You got 2 minutes of my time, and I don't really break too easily, but I'm worth it, 'cause I'll slip into your dreams tonight. Oh